పర్లే ఓకే ఓకే అంటున్నారు. ఏంటి స్టోరీ ఏమన్నా వీకా? ఏం వర్స్ట్ అంతే, వర్స్ట్ అంతే. నచ్చలేదు మీకు? జస్ట్ బీజిఎంతో కవర్ చేస్తున్నారు. అవునా? పోనీ సూర్య యాక్టింగ్ ఎట్లుంది? పర్లే ఒకసారి చూడొచ్చు అండి. దేనికి? సినిమా అంతా కోర్టులోనే మొత్తం సినిమా ఇప్పుడు లాగా లాగ్ ఎక్కువ. అవునా? అంటే సూర్య రేంజ్లో లేదంటావు? సూర్యరేంద్ర మొత్తం దేవుని కాన్సెప్ట్ ఎత్తుకుని వచ్చినారు అంతే. అవునా? అంటే ఆయన ఫైట్స్ మాత్రం బాగున్నాయి. ఫైట్స్ కూడా అంత బోరుగా ఉంది, బోరేనా? అంత ఇంట్రెస్టింగ్ అయితే ఇంట్రెస్టింగ్ లేదు. యావరేజా? యావరేజ్ యావరేజ్. త్రిష యాక్టింగ్ బాగుందంట. బాగాలేదన్న, అంతా మామూలుగానే ఉంది. ఇంతకుముందు సినిమాలోనే ఉంది. అవునా? విలన్ డైరెక్టర్ విల్లన్ అంత బాగాలేదు. లాయరే హీరో డైరెక్షన్ అయినా కదా, ఆయన చేశాడు. బాగానే చేసిన. ఆయన యాక్టింగ్ బాగుంది. ఆయన యాక్టింగ్ బాగుంది. బాగుందా? అద్భుతంగా ఉంది. యాక్టింగ్ ఎట్లుంది? హెవీగా ఉంది. పోస్ట్ పోన్ అయిందానికి న్యాయం జరిగిందన్న. ఓ ఏం లేదు, ఇప్పుడు బాగుందన్న. ఫైట్స్ బాగుందా? ఫైట్స్, యాక్షన్ అంతా బాగుందన్న. యాక్టింగ్ కూడా. త్రిష హైలైట్ నా సినిమా. సూర్య ఛాన్స్ అయిపోయి ఉంటాడా? సినిమా మొత్తం వాడా ఉంటాడా? త్రిష హైలైట్ అయిపోయింది. మెయిన్ హైలైట్. నేను ఆమె క్యారెక్టర్ చూస్తానే ఉండిపోవాలనిపిస్తుంది. విలన్ డైరెక్టర్ ఆయనే. విలను వాడు బాగా చేసినాడు. బాగా బాగా సూపర్గా చేశారు. కానీ త్రిష కానీ సూపర్గా ఉంది. వీళ్ళు వచ్చి హీరో వచ్చి సూపర్గా చేశారు నా. ఎక్సలెంట్, బాగా బాగుతుంది అసలు. బాగుందా? ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్. బోరింగ్ కొట్టలేదా? చూడొచ్చు ఖచ్చితంగా. ఏం మెయిన్ యాక్షన్ హైలైట్, స్టోరీ హైలైట్? యాక్షన్ హైలైట్. యాక్షన్ స్టోరీ కూడా బాగుంది. బాగుందా? బాగుంది, ఖచ్చితంగా చూడొచ్చు. ఏం నచ్చింది మెయిన్? యాక్టింగ్ త్రిషదా అండ్ సూర్య. త్రిష యాక్టింగ్ కూడా, క్యారెక్టర్ కూడా బాగుందండి. బాగానే ఉంది. ఏం నచ్చింది మెయిన్? మ్యూజిక్ కానీ? మ్యూజిక్ కూడా బాగానే ఉంది. లాగే ఎక్కడ లేదు సినిమా? ఎక్కడ వెళ్ళలేదు. అంటే ఏం నచ్చింది మెయిన్? ఇంట్రెస్టింగ్ స్టోరీ కానీ? ఫైట్లు బాగున్నాయి. ఫైట్ బాగుంది. యాక్టింగ్ బాగుందా? స్టోరీ బాగుందా? యాక్టింగ్ బాగుంది. మీకేం నచ్చింది? స్టోరీ యాక్టింగ్ రెండు బాగానే బాగుందా? బాగుందా బాలేదా? బాగానే బాగుంది. బాగుందా? యాక్టింగ్ ఎట్లుంది సూర్య త్రిష? సూర్య బాగుంది. సూర్య యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన కోసం రావాలా? ఆయన కోసమే రావాలి. బాగుందా? సబ్జెక్ట్ ఏం లాగ్ ఏం లేదా? లేగేం లేదు బ్రదర్, ఉంది పర్లేదు. న్యూ కాన్సెప్ట్, కాకపోతే ఓల్డ్ రొటీన్ బాగా బోర్ కొట్టేసింది. బోర్ కొట్టేసి లాగా? లాగ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ కొట్టేసినారు. కాకపోతే న్యూ పాయింట్ బాగుంది. సబ్జెక్ట్ బాగుంది కానీ హ్యాండిల్ చేయలేకపోయారా హీరో? అంటే ఆ ఫైట్స్ వల్ల చాలా ఓల్డ్ అయిపోయింది అనమాట. లైక్ ఎండింగ్ వచ్చే లోపలికి మీకు వెళ్ళిపోద్ది. ఇంటర్వల్ బాగుంది. ఇంటర్వల్ చిన్న హీరోతో చేస్తే బాగుంటా ఈ సబ్జెక్ట్? లేదు, సూర్యనే పర్ఫెక్ట్గా ఉన్నారు. కాకపోతే పాయింట్ బాగుంది, కాకపోతే ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. జనరేషన్ నచ్చదంటారా? ఎక్కుతుంది అంటే ఆ ఫైట్లు కొన్ని తగ్గించేస్తే బాగుండు. ఎక్కువ అయిపోయింది. కమర్షియల్ పాయింట్స్ ఎక్కువ అయిపోయినాయి, దానివల్ల వెళ్ళిపోతుంది. సూర్య డబ్బింగ్ చాలా బాగుంది. డబ్బింగ్ అంతా బాగుంది, మ్యూజిక్ అంతా అన్నీ బాగున్నాయి. కాకపోతే కమర్షియల్ ఎక్కువ అయిపోయి రొటీన్ అయిపోతుంది. అదొకటి. అంటే 3 ఇవ్వచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది. సబ్జెక్ట్ బాగుంది, బట్ ఫస్ట్ 40 మినిట్స్ ఆ సబ్జెక్ట్ మీదే కొంచెం హీరో ఎంట్రీ లేకుండా జరిగిపోద్ది. పర్లేదు, బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. ఫైట్స్ మ్యూజిక్ బాగున్నాయి. సార్ సినిమా అయితే బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే హైలైట్. మ్యూజిక్ సూపర్గా ఉంది. దేవుడి మీద కాన్సెప్ట్ ప్లస్ రాజకీయ నాయకులు మన జరుగుతున్న సన్నివేశాన్ని బాగా చూపించారు. వీరభద్రుడు గురించి చెప్పాడు, పాలిటిక్స్ చెప్పాడు, అని చెప్పాడు. డైరెక్షన్ ఆయన ఎలా చేశారు? బాగుంది. బాగుంది. బాగా చేశారా? ఎక్సలెంట్. బాగుంది బ్రో. ఓకే, యావరేజ్. దేనికినా? కొంచెం లాగా చాలా. సూర్య రేంజ్ లో లేదా? విలన్ గా ఎక్కువ హైప్ ఉంది. అంటే వాడే డైరెక్టర్ కాబట్టి. ఆయన క్యారెక్టరేషన్ మాత్రం బాగుందా? బాగుంది, చాలా బాగుంది. ఓకే, కానీ కొంచెం లాగ్. అంటే మళ్ళీ ఇంకోసారి అంటే కష్టమా? ఖచ్చితంగా. త్రిష గురించి చెప్పండి. చాలా రోజుల తర్వాత వచ్చారు. ఓకే అన్న, బాగా చేస్తాను. క్యారెక్టరేషన్ బాగుంది, కానీ అంటే గాడ్ ఇది ప్రాక్టికల్ లేదు ప్రెసెంట్ కి. నిజమే కదా. యావరేజా? ఓకేనా? యావరేజ్ అన్న, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ. ఎట్లా సినిమా? పర్లేదు, బాగుంది. పర్లేదు అనే మాట ఎందుకు వస్తుంది? ఎక్కడ తక్కువైంది సినిమా? సినిమా బాగుంది బ్రో. బాగుంది. బోర్ కొట్టిందా? ఏం లేదు, బాగుంది. బాగుంది. చెప్పండి నా, బాగుందా? సూర్య యాక్టింగ్ ఎట్లా? బాగుంది, పర్వాలేదు. ఎందుకన్నా? ఎక్కడ వీక్ అయింది సినిమా? అంత టెక్నికల్గా పోలేదు సినిమా. ఓన్లీ ఏమరా అంటే ఒక హలాజినేషన్లో వెళ్ళిపోయింది. టెక్నికల్కి చాలా దూరంగా, అంటే రియాలిటీకి దగ్గరగా లేదు. కానీ సూర్య పెర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి ఏదో స్లో అంటున్నారు. లే, బాగానే ఉంది, కానీ
చూడొచ్చు ఒకసారి. చూడొచ్చు. సో నాట్ గ్రేట్ అంటే మన ఇప్పుడు అమ్మోరు ప్లస్ ఆయనది అది జై భీము అట్లాంటివి కదా, అంత రేంజ్లో లేదు. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసేది అనేది లేదు టెక్నికల్గా. ఎందుకంటే నమ్మకాల మీద ఆధారపడి తీస్తాడు. బాగా చేశారా? డైరెక్టర్ కూడా ఆయన చేశాడు. బాగా చేశాడు.